మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్టి నిఫ్ట్ ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు నేరుగా కేంద్ర జౌళి శాఖ మంత్రి కాటన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మినిస్టర్తోనే జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి మనం చూద్దాం. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఇచ్చినటువంటి ప్రతిపాదనల ప్రకారం ఇక్కడ కొన్ని కీలకమైన నిర్ణయాలు జరిగాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఆయన నేరుగా సెక్రటేరియట్కి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీకి చెందినటువంటి మంత్రులు, ఎంపీలు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీల నేతలు కూడా అక్కడ ఉన్నారనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన చేశారు. నిఫ్ట్కి సంబంధించినటువంటి ప్రతిపాదన కొంతకాలంగా పెండింగ్లో ఉంది. ఎందుకంటే అమరావతిలో నిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పని దానికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది. అయితే నిర్మాణ పనులు ఇంతవరకు ముందుకు జరగలేదు. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన అప్రూవల్ కూడా రాలేదు. నిఫ్ట్ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగంలో, డిజైనింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగంలో నిఫ్ట్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జాతీయ స్థాయి విద్యా సంస్థ. అంటే డిజైనింగ్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో నిఫ్ట్ మన ఐఐఎం లాంటిది, ఐఐటి లాంటిది. సైన్స్కి, ఇంజనీరింగ్కి, మేనేజ్మెంట్కి ఎట్లయితే మనం చెప్పుకుంటామో ఆ స్థాయి సంస్థ అనమాట. అందుకని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆ వినతిని గుర్తు చేశారు. దాదాపు 280 కోట్ల రూపాయలతో వేయాల్సినటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఇది నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతిపాదన. ఈ ప్రపోజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ కరెంట్లీ వెయిటింగ్ ఫర్ ఫైనల్ అప్రూవల్ అండ్ ఫండింగ్ ఫ్రమ్ సెంటర్. అంటే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చి నిధులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయాలని ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. తొందరగా క్లియర్ చేయమని అడుగుతున్నారు. ప్రపోజ్డ్ ఫర్ ద క్యాపిటల్ సిటీ అంటే అమరావతిలోనే ఈ లొకేషన్ని డిసైడ్ చేశారు. 10 ఎకరాల ల్యాండ్ని కూడా అలాట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రణాళిక, అలొకేట్ చేయాల్సినటువంటి నిధులను కూడా కేటాయించేసింది. కేంద్ర ప్రభుత్వం 280 కోట్ల రూపాయలతో ఈ నిఫ్ట్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. యూనియన్ మినిస్ట్రీ ఫర్ టెక్స్టైల్స్ అంటే జౌళి శాఖ అంటారు కదా, చేనేత పరిశ్రమ లేదా కాటన్ శాఖ అంటాం కదా, ఆ శాఖ అనమాట. సో ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్ అవుతుంది డిజైనింగ్ అనేది. ఇంకోటి అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది అమరావతికి సమీపంలో ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు చేశారు. ఆ డిజైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయాలంటే నిఫ్ట్ కూడా అక్కడ ఉంటే, ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక సంస్థ కాబట్టి ఈ సంస్థ కూడా అక్కడ ఉంటే మరింత అడ్వాంటేజెస్ వస్తాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకని ఇంకోటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు కూడా కంప్లీట్ అయిపోయింది. తుది దశకు వచ్చినాయి అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్లోకి వచ్చేసింది అది. ఇప్పుడు నిఫ్ట్ వస్తే కనుక ఒక భారీ క్యాంపస్, ఒక ఎడ్యుకేషన్కి, ఇది ఒక ఇమాజినరీ చిత్రం మాత్రమే, ఇది కాదు ఫైనల్ డిజైన్. సో ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ డిపిఆర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేస్తే వీలైనంత వేగంగా ఇక్కడ ప్రాజెక్ట్ ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వనరులు, వసతులు అన్నీ కూడా కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా ఆయా ఇన్స్టిట్యూట్స్కి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా కల్పిస్తారు. సో అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే ఈ 10 ఎకరాల ల్యాండ్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిపిఆర్ డిజైనింగ్ తయారవుతుంది. పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 280 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ బడ్జెట్ అంతా కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో నిఫ్ట్ వస్తే కనుక ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఫ్యాషన్ టెక్నాలజీ రంగానికి మంచి ఊపు వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే అమరావతిలో జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఫిలిం ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక ప్రముఖ సంస్థల్ని, కంటెంట్ క్రియేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. కొంతమంది బాలీవుడ్ హీరోలు కూడా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, స్టూడియోస్ నిర్మాణం చేయాలనే విషయంలో ఆసక్తిగా ఉన్నారు. అంటే ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగాలు, సినీ గ్లామర్ కూడా జోడైతే కనుక ఖచ్చితంగా అవి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిఫ్ట్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా ప్రత్యేక వినతిగా నిఫ్ట్కి వీలైనంత త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేశారు. బహుశా 2-3 నెలల్లో ఈ ప్రాసెస్ కావచ్చు అని చెప్పని అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే కనుక అన్ని పనులు జరుగుతాయి. అసలు ఈ ఇన్స్టిట్యూట్స్ ఎలా రన్ అవుతాయి ఒకసారి చూద్దాం మనం. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఇది హైదరాబాద్లో కూడా క్యాంపసెస్ ఎక్కడెక్కడ, నిఫ్ట్ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా పాన్ ఇండియా ప్రజెన్స్, దేశంలో అనేక చోట్ల ఈ వ్యవస్థలు ఏర్పాటు అవుతున్నాయి అనమాట. చాలా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, డామన్, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్పూర్, కన్నూర్,
అలానే కాంగ్రా, కోల్కతా, ముంబై, ఢిల్లీ, పంచకుల, పాట్నా, రాయ్బరేలీ, షిలాంగ్, శ్రీనగర్, వారణాసి ఇన్నిట్లో ఉన్నాయన్నమాట నిఫ్ట్ ఇన్స్టిట్యూషన్స్. నిఫ్ట్కి ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని తీసుకురావడం ద్వారానే ఫ్యాషన్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి అవకాశం వస్తుందని చెప్పని ప్రభుత్వాలు కూడా భావిస్తాయి. అలానే ఇండస్ట్రీ అఫిలియేటెడ్ ఎప్పుడైనా కానీ ఇక్కడ వచ్చేటువంటి అవకాశాలు, వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పోలు, లేదా సైన్స్కి సంబంధించి, ఇంజనీరింగ్కి సంబంధించి ఎట్లాంటి అయితే హ్యాకథాన్లు ఇవన్నీ కండక్ట్ చేస్తారో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజైనింగ్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో భాగమవుతాయి అనమాట. చాలా ఆర్టిస్టిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి చాలామంది యంగర్ జనరేషన్స్ రాబోయే రోజుల్లో క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ నిఫ్ట్ని ఒక బెస్ట్ చాయిస్గా సెలెక్ట్ చేసుకుంటారు. అందుకనే దేశవ్యాప్తంగా ఇన్ని క్యాంపస్లు రన్ చేస్తుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా వస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా వస్తున్నాయి. కానీ వాటన్నిటికంటే కూడా ఒక ప్రతిష్టాత్మక సంస్థ నిఫ్ట్ అవుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో నిఫ్ట్ని నెలకొల్పాలని చెప్పని ఏపీ ప్రభుత్వం చాలా బలంగా వాదిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి మోస్ట్లీ క్లియరెన్సెస్ తొందరగా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. అమరావతిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణ ప్రణాళికలని బట్టి చూస్తే ఫాస్ట్గా క్లియరెన్స్ వస్తే 2 ఏళ్లలో క్యాంపస్ ప్రారంభించాలి. ఎందుకంటే 2026, 27 విద్యా సంవత్సరంలో కొన్ని సంస్థలు ఆపరేషన్స్ మొదలుపెట్టినాయి. అలానే 27 అకాడమిక్ ఇయర్, 27-28 అకాడమిక్ ఇయర్కి అమరావతిలో ఈ సంస్థలన్నీ కూడా విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఆపరేషన్స్ నిర్వహించాలంటే క్లాసెస్ కండక్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో నిఫ్ట్ విషయంలో కూడా అలాంటి ప్రణాళికని అమలు చేసి ముందుగా టెంపరీ క్యాంపస్లో క్లాసులు మొదలుపెట్టినా కానీ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనుక క్లియరెన్స్ వస్తే వీలైనంత వేగంగా నిఫ్ట్ని ఒక జాతీయ స్థాయి సంస్థగా అమరావతిలో నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.